ఓం శ్రీ సాయినాథాయ నమః. 6వ అధ్యాయం. సంసారము సాగరములో జీవుడను యోడాను సద్గురుడే సరంగ పురుషుడైనప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్మరణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుటిన ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించినట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయినది. కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గృహస్థ స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామైన సూక్ష్మ శరీరము అద్భుతమైనది. గురుస్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక అర్జిత పాప సంశయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన ఈ విషయములు వినుటకి విసుగుపడువారు వాక్కు కూడా నెమ్మదిగా పొందును. శ్రీ సాయి సుందర రూపమును కాంచుడి చూడనే కంఠము ఆనందముతో ఉన్నది. కన్నుల నుండి ఆనందదాసులు పొంగిపొర్లుచున్నవి. హృదయము భావోద్రేకములతో ఉక్కిరిబిక్కిరి అగుచున్నవి. నేనే తానని పరబ్రహ్మస్వరూపము స్మరణ మేల్కొని ఆత్మసాక్షాత్కారనందు కలుగును. నేను నీవు అను భేదభావము తొలగించి బ్రహ్మైక్య అనుభవం సిద్ధింపచేయను. నేను వేద పురాణది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగున జ్ఞప్తికి వచ్చుచుండెను. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపించజేయనట్లు తోచను. నేను భాగవత పారాయణం పూనుకొనగానే శ్రీ సాయి పాదహస్తకములు కృష్ణుని వలె కనిపించను. భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగాను అనుభవించను. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కదిలే ఉదాహరణగా ఇచ్చటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయి తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచన ధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దాన్ని అణిచివేయను. తన శక్తితో వాని కోరికలు నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించను. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామమోక్షములు కరతమలాముకునగును. భగవత్ సాన్నిధ్యమును కొరకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గముల నుండి 4 త్రోవలు గలవు. అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్ల గోతులో నిండి ఉన్నది. సద్గురు సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలేలుగా చేరవచ్చును. ఈ సత్యము దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబాయే వక్కాళించడవారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తు సృష్టించి ఆ బ్రహ్మ యొక్క శక్తి మాయ సృష్టి అని ఈ మూడింటిని కూర్చి తత్వ విచారము చేసి వాస్తవానికి మూడును ఒకటిగానే సిద్ధీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభియ ప్రధాన వాక్యములు రచయిత ఈ క్రింది చెప్పుచున్నారు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించే వారికి యోగక్షేమము నేను చూచెదను. కావున వస్త్రాభారం కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకను. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకే ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్నలను పొందుటకు భగవంతుని కటాక్షమును సంపాదించుటకు ప్రయత్నించము. ప్రపంచ గౌరవం అందుకుని భ్రమను విడువును. మనస్సునందు ఇష్టమైన ఇష్టదైవమును యొక్క ఆకారమును నిలుపుకుని సమస్త సర్వేంద్రియములను మనస్సును భగవంతునికి ఆరాధన కొరకే నియమింపము. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఉంచుకును. మనస్సును ధనం సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణ మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మదాహించి శాంతమగును, చింతారహతమగు ఎండును. మనస్సు సరైన సాంగత్యములో నన్నందులకు నిధియే గుర్తు. చంచల మనస్సుకు స్వస్థము చిక్కదు. బాబా మాటలు ఉదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొను. షిరిడీలో జరుగు షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలోని శ్రీరామనవమి గొప్పది. సాయిలీల శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణింపబడింది. దాన్ని సంగ్రహం ఇక్కడ పేర్కొనబడుచున్నది. కోపరగాంలో గోపాలరావు గుండ్ అనునడి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను.
అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వాదంచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనందంతో అతను షిర్డీకి ఉరుసోత్సవం నిర్వహించవాలని ఆలోచన కలిగినది. తన ఆలోచన తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తులు ముందుంచెను. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదము అనుమతి పొందిరి. ఇది 1897లో జరిగిన ఉరుసోత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామంలో కరణము దానిపై నేతి ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసోత్సవం శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించింది. ఈ ఉరుసోత్సవం శ్రీరామనవమి నాడు జరుపుకున్నట్టులో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలు బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతియే వచ్చిన కానీ ఇతర అవాంతరంలో కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిర్డీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామం అంతటికి 2 నూతులుండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవును, రెండవది నీళ్లు ఉప్పునవి. ఈ సమస్య బాబాకు చెప్పగా బాబా ఉప్పునీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరంగా ఉప్పునీరు మంచినీళ్ళుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవడిచే తాత్యాపాటిల్ దూరం నుంచి మోటారు ద్వారా నీళ్లు తెప్పించను. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండున ఒక మిత్రుడు కలడు. వారి పేరు ధాము అన్నా కాసార్. అతనిది అహ్మద్నగర్. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానం లేకుండాను. అతనికి కూడా బాబా ఆశీర్వాదించే పుత్రికా సంతానం కలిగిన. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయవలని గోపాలరావుకి అతనికి పురమాయించను. అటులనే నానాసాహెబ్ నిమోకర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరాను. ఈ 2 జెండాలను ఉత్సవంలో తీసుకుని పోయి మసీదు 2 మూలల నందు పెట్టిరి. ఆ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదు ద్వారకామాయని పిలిచెడివారు. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యాను. కోరంలా గ్రామంకు చెందిన హమీసుక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందనోత్సవంకు ప్రారంభించను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ పకీరు గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజేంద్రులతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం రేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నింబారులోను గోడలపైనను ఆ చందనము చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరంలో ఈ ఉత్సవం అమీర్ సర్కార్ నిర్వహించను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించను. ఒకే దినమున పగలు హిందువులచే జెండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవమయ్యే అరమరికలు లేక జరుగుతున్నవి. షిర్డీలో జరుగు శ్రీరామనవోత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచున్నది. బయట ఏర్పాట్లన్నీయు తాత్యా కోతే పాటిల్ చూచుకొనిడివాడు. ఇంటి లోపల చేయవలసిననియు రాధాకృష్ణమాయను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నటియే కాక ఉత్సవమును కావలసిన సరంజామానమంతయు సిద్ధపరుచుకునేను. అంతేకాక స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించి మసీదు గోడలు బాగా దులిపించి మసిపట్టి ఉండెను. మండుచున్న దునిలో సహా మసీదులో వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలు చక్కగా కడిగి ఎల్లవేసిచుండెను. ఆమెదంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండినప్పుడు చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి 1 రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమని బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవం సమయమందు అన్నదానం ఎరువుగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమా ఇంటిలో విస్తారముగా వండబడి అనేక మంది సంపన్నుల సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకుని ఈ సేవలో పాల్గొనుచుండేవారు. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసోత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి ఎగుచు ప్రాముఖ్యమును సంతరించుకున్నాను. 1912లో ఈ ఉత్సవంకు సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ్ దాసగుణోపాసాయన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగీశ్వర్ భీష్మ అయినవాడు దాదాసాహిబ్ కపర్నే అమరావతితో కలిసి ఉత్సవంకు వచ్చెను. వారు దీక్షితవాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షితవాడ వసారాలో పడుకుని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఓరఫ్ కాకా మహాజని పూజారి
కరముల పళ్ళెములతో మసీదును పోవచుండెను. అతని చూడగానే భీష్మకు యొక్క క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజన్ని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసోత్సవం శ్రీరామనవమి నాడు చేయమన్నట్లో భగవతోద్దేశం ఏమీ ఉండవచ్చును? శ్రీరామనవమి హిందువులు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవం ఎలా జరపకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగానే వచ్చినది. తమ సంకల్పం కూడా బాబా అనుమతి సంపాదించుటకు అయుక్తమయ్యేది. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుటకు కష్టము. ఈ సమస్య కూడా తుదకు భీష్మియే పరిష్కరించను. ఎట్లయినా అతని వద్ద రామాఖ్యానము శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండిచే అతడది దాన్ని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పడైంది. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నది మహాజన్ని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నల్లోని అంతరార్థం మహాజన్ గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా నుండెను. బాబా ఇదే ప్రశ్న భీష్మాన్ని అడిగాను. అతడు శ్రీరామనవోత్సవం చేయవలనని తమ ఆలోచన బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించను. అందరూ సంతోషించి రామజయంతోత్సవమునకు సంసిద్ధులయ్యరి. ఆ మరుసటి దినము మసీదులు అలంకరించి రాధాకృష్ణమయ్య యొక్క ఊయలించను. దానిని బాబా ఆసనం ముందే వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవం వేడుక ప్రారంభమయ్యాను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచను. మహాజని హార్మోనియం ముందు కూర్చుని అప్పుడే లిండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజన్ని పిలిపించను. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనను లేదో అని అతడు బాబా వద్దకు వెళ్ళాను. అదంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టినారని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవంలో ప్రారంభమైనవి అందులకే ఊయల కట్టినారని అతను చెప్పాను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపము చూచి నింబారు నుండి రెండు వైపులా పూలమాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమయ్యాను. రామకథా సంకీర్తన ముగియగానే భాజాభజంత్రి ధ్వనులతో మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వనులు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ ఎర్ర రంగు పొడి జల్లుకొనరి. అంతలోనొక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండగా గులాల్ ఎటులనో పోయి బాబా కండిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుడు ప్రారంభించను. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్లు రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడే అహంకారి హరిషడ్వర్గులను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో నన్ను శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించడం ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండరి. తన ఊయలలో బాబా విరుచును భయముతో రాధాకృష్ణమయ్య మహాజన్ని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనను. మహాజన్ పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించను. ఆనాటి మహాపూజ హారతి మొదలుగు ముగిసినాయి. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకను దాని అవసరమేమున్నది కనుక దానిని విప్పొద్దని బాబా అతనితో వాదించింది. రామనవమి మరుసటి దినమును జరుపు గోపాలకలోత్సవంతో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జన్మనాడు పాటించు కలహాండియను ఉత్సవం జరిపిరి. కలహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టిలో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులు భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులతో గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. మరుసటి దినమును ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబాకు సమ్మతించాను. శ్రీరాముని వేడుకలు ఈ విధముగా జరిగిపోచుండగా పగటివేళ పతకోత్సవము రాత్రి ఎందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసోత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలో క్రమక్రమంగా హెచ్చవినవి. చైత్రపాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొంచుండరు.
ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజామునే భజనలో చేరుచుండిరి. శ్రీరామనవమి ఉత్సవం దేశమంతటా జరుగుడుచే హరికథా కాలక్షేపము చేయగా హరిదాసులు దొరకక దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందే ఆధునిక తుకారామైన పిలువబడు భలాబునిమాలి అను సంకీర్తనకారిని కాకా మహాజని యథాచకముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతని షిరిడి తొడ్కని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా 1914 తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధి కవటే గ్రామంలోని ప్లేగు వ్యాపించి ఉండటి చేత బలబువా సత్కార్కు సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీకి వచ్చి హరికథా సంకీర్తనము చేసెను. బాబా అతని తగినట్లు సత్కరించెను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతగాను శ్రీ దాసగుణ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలిపించుచు సమస్య శాశ్వత పరిష్కరింపబడింది. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందెను. చైత్రశుద్ధాష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనెతొట్టు వలె ప్రజలు కిటకిటలాడుచూ ఉండరి. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయాను. కుస్తీ పోటీలు అనేక మంది ప్రాముఖ్యములను పాల్గొనుచుండరి. పేదలకు అన్న సంతర్పణ జరుగుచుండెను. రాధాకృష్ణమాయ కృషిచే షిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. పెంపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలుపుటద్దములు మొదలగునవి బహూకరింపబడినవి. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చినవి. ఇవన్నీ ఎంత హెచ్చించినప్పటికీ సాయిబాబా వీనిని మాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వం నిరాడంబులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు కానీ షిరిడిలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమక్రమంగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూనూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టిన. ఉరుసోత్సవం ప్రారంభించమనగానే మసీదు తగినట్లుగా తీర్చిదిద్దవలని నిశ్చయించుకున్నాను. మసీదు మరామత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానా సాహెబ్ చందోర్కు ఆ సేవ అవలంబించింది. రాళ్ల తాపన కార్యక్రమం కాకాసాహెబ్ దీక్షిత్కు వినియోగపడింది. మసీదుకు మరామతులు చేయుటకు మొట్టమొదట బాబాకి ఇష్టం లేకున్నాను. కానీ భక్తులకు మహల్సాపతి కల్పించుకుని ఎటులను బాబాను అనుమతి సాధించను. బాబా చావిడిలో పడుకున్న ఒక్క రాత్రి మసీదు నేలను చక్కగా రాళ్లతో తాపన చేయడం జరిగింది. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపైనే కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప వ్యయప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభామండపం పూర్తి చేసిరి. మసీదునకు ముందుగా జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండాను. కాకాసాహెబ్ దీక్షిత్ దీన్ని విశాలపరిచి పైకప్పు వేయవలసినని ఎంత డబ్బు పెట్టి ఇనుపస్తంభములు మొదలగును తెప్పించరు. పని ప్రారంభించరి. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటేవారు. మరుసటి దినం ప్రాతకాలనే బాబా చావడి ఎందు వచ్చి అది అంతయు చూచి కోపముతో వారిని పీకి పొడిచేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపవృతుడై నాటిన ఇనుప స్తంభములను ఒక చేతితో పెకిలించి రెండవ చేతితో తాత్యా పాటేలను పీకను పట్టుకుని తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పండించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రంలో నిప్పు కణములు వెలుగుచుండెను. ఈ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకపితులయ్యారు. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి ఎటువైపు విసిరిను. అది శుభ సమయమందు ఈ ఆహుతి వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడను. తాత్యాకి ఏమి జరుగునోనని ఎవరికి ఏమీ తెలియకుండాను కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగి బాబా భక్తుడు నాకు బాగోజీ సిందే కొంచెం ధైర్యము కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వారిని ఒక ప్రక్కకు తోసివేసను. మాధవరావు సమీపించి చూపోగా బాబా అతనిపై ఇటుకురాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచినారో అందరికీ అదే గతి పట్టాను. కానీ కొంతసేపటికి బాబా శాంతించను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరిపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించినట్లు ఆయన దానిని స్వయంగా
తాత్య తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగులైరి. అంత త్వరలోనే బాబాకెట్లు కోపం వచ్చెను, ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెను, వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడిను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి ప్రేమానురగంతో మాట్లాడుచుండేవారు. అంతలో సకారణంగా కోపగించేవారు. అటువంటి సంఘటనలు అనేకము కలవు. కానీ ఏది చెప్పవలేను విషయము తేల్చుకొనలేకున్నాము. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.